జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం సార్. నమస్తే. సార్, రిలేషన్‌షిప్‌లో కొన్ని ఇష్యూస్ అయినప్పుడు భర్తకి వైఫ్ యొక్క బిహేవియర్ కావచ్చు, తను చేసే పనులు కావచ్చు, లేదు అంటే తను ఇచ్చే కంఫర్ట్‌నెస్ కావచ్చు, ఏది నచ్చట్లేదు. ఓకే, మా ఆయనకి నచ్చట్లేదు, కానీ నేను అవి మార్చుకొని నేను చేంజ్ అవ్వాలి అనుకునే ప్రాసెస్‌లో కూడా అంటే అది అర్థం చేసుకోకుండా మళ్ళీ రివర్స్‌లో ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అని అంటూ ఉంటారు. ఎలా చూడాలి అంటారు? ఎప్పుడైనా అట్లా ట్రై చేస్తున్నప్పుడు మారకపోతే బేసిక్‌గా కొన్ని ఫ్యాక్టర్స్ ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ వాళ్ళకి మనం కంఫర్ట్ ఇస్తున్నామా లేదా? అంటే కొంత కంఫర్ట్ లేకపోయినా అలా రిజెక్షన్ వచ్చేస్తుంది. లేకపోతే వాళ్ళకి ఎమోషనల్ డిమాండ్స్ గానీ, ఎమోషనల్ సేఫ్టీ ఇవ్వకపోయినా అవుతుంది. అండ్ థర్డ్, ఎప్పుడైతే డామినెంట్‌గా ఉంటారో నేను చేస్తున్నా, నీకోసమే చేస్తున్నా అనేట డామినెంట్‌గా ఉంటారో అప్పుడు నచ్చదు. ఇది జనరల్‌గా. ఓకే. ఇంకా కోర్‌గా వెళితే బేసిక్‌గా నన్ను నేను మార్చుకోవడానికి ట్రై చేసి నేను ఇంత మారాను. నీకోసం రాని వంట నేర్చుకున్నాను. నీకోసం వేసుకొని బట్టలేసుకున్నాను. నీకోసం ఎప్పుడు చేయలేనివన్నీ చేశాను. నువ్వు చేంజ్ అవుతున్న కంఫర్ట్ దట్ పర్సన్ మే నాట్ బి యాక్సెప్టింగ్ ఇట్. ఓకే. ఆయన అనుకున్న కంఫర్ట్, ఆయన అనుకున్న లెవెల్ ఆఫ్ చేంజ్ అది కాదేమో. మరి ఆ చేంజ్ కాదు అని ఎప్పుడైతే వేరే వ్యక్తికి అనిపించినప్పుడు అది అంటే చెప్తేనే కదా సార్ వేరే వాళ్ళు ఇంత ట్రై చేస్తున్నారు. నిజంగా నేను నీకు నచ్చాలనే మీకు నాకు నచ్చకున్నా కావచ్చు మీకు కంఫర్ట్ ఇవ్వడము, లేదు అంటే మీరు చెప్పేదానికి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇది కరెక్ట్ కాదు అని అనిపించినా కూడా నాన్ జడ్జ్మెంటల్గా వినడమే మనం చేస్తూ ఉన్నాం. అండ్ అలాగే మీ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ మీరు అన్నట్టుగానే నేను ఇచ్చాను అని నేను ఫీల్ అవుతున్నాను, కానీ మీకు ఆ ఎక్స్పెక్టేషన్లో అది కాదు కంఫర్ట్, కానీ అది నాకు కమ్యూనికేట్ చేయాలి కదా, అలా అయితేనే నాకు తెలుస్తుంది కదా అనుకునేటప్పుడు కమ్యూనికేషన్లోకి వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే పీపుల్ జనరల్లీ ఏమవుతుంది, ఎప్పుడెప్పుడో విషయాలు తెచ్చి చెప్పాల్సిన పాయింట్ మిస్ అయిపోతారు. అది ఇంకా గొడవకి దారితీస్తుంది. ఎందుకంటే నేనే ఎప్పుడు మారాలా, నేనే ఎప్పుడు చేయాలా, నేనే ఎప్పుడు చేంజ్ అవ్వాలా అని ఒకటి. ఎందుకంటున్నానంటే వాళ్ళ కోసము ఒకవేళ నేను అన్నట్టుగా నువ్వు నాకు ఒక చెప్పుని 2 కాళ్ళు వేసుకొని రావాలి అన్నాను. ఒకరోజు మారుతాడు, 2 రోజులు మారుతాడు, 3 రోజులు రోజు అలాగే 2 కాళ్ళను ఒక చెప్పులు వేసుకొని రాలేడు కదా. అలాగ వాళ్ళు కూడా ఆపోజిట్ వాళ్ళు చాలా మారి ఒక విసుగు వచ్చేసి ఒక విసుగులో చేస్తుంటారు. ఎంత చేసినా ఆయనకు నచ్చదు, ఎంత చేసినా ఆయనకు నచ్చదు అని ఒకటి. రెండోది, కమ్యూనికేట్ చేసేటప్పుడు దే జస్ట్ కాంట్ టెల్ దట్ ఇది చేస్తే బాగుంటుందని. ఎందుకంటే వాళ్ళకి అది కాదు పాయింట్. వెనకాల ఎక్కడో కోర్ బిలీఫ్లో వీళ్ళు మారరు. ఈమె ఏం చేసినా యాక్టింగ్ చేస్తుంది, వీళ్ళు ఎలా చేసినా సరే ఈమె నన్ను మోసం చేయడానికే చేస్తుంది, నేను నమ్మను, ఇవన్నీ నేను చెప్తే చేసేతే ఎందుకు, ఆ మాత్రం అర్థం చేసుకోలేరా, ఈ టైప్లో వీళ్ళు ఎలా ఉంటారంటే లోపల నుంచి దే హ్యావ్ లాస్ట్ దట్ వీళ్ళు నా కోసం ఏం చేయట్లే, అంత యాక్టింగ్. అంటే ఆ పర్సెప్షన్ ఎలా మార్చాలంటారు? ఈ పర్సెప్షన్ మార్చాలి అంటే వాళ్ళ కోర్ మారాలి. వాళ్ళ లోపల ఉండే ఆ బిలీఫ్ దట్ వీళ్ళు నాటకాలు చేస్తున్నారు, వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు, ఆర్ ఈమె ఎప్పటికీ నా కోసం కాదు, ఆర్ వాళ్ళు ఆల్రెడీ ఆ కోర్లో వేరే వాడితో కమిట్ అయిపోయి లేకపోతే మోసం చెయ్యాలని ఫిక్స్ అయిన వాళ్ళని నువ్వు ఎంత కమ్యూనికేట్ చేద్దాం అనుకున్నా అవ్వదు. సో మోసం చేసే బ్యాచ్ ఒకటి పక్కన పెడితే, ఈ లోపల నుంచి ఎంతో కండిషనింగ్ ఉండి ఒక బిలీఫ్ సిస్టమ్ కండిషనింగ్గా మారి ఇంకా వాళ్ళు ఏం చేసినా తప్పుగా కనిపిస్తుంటుంది. అంటే ఇక్కడ అవతల వ్యక్తి అమ్మాయి మారాలి, చేంజ్ అవ్వాలి, చేంజ్ అవ్వడానికి రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ అంటే మీకున్న బిలీఫ్ సిస్టమ్ ప్రకారంగా వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. అండ్ అది చెప్పడానికి కూడా రాదు మనకి. ఎందుకు అంటే వాళ్ళకి తెలియదు. నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోకు, ట్రెడిషనల్ వేర్ వేసుకో అన్నాడు అనుకో, వాళ్ళు ఎందుకు అసలు ట్రెడిషనల్కి దీనికి ఏంటి సంబంధం అని అంటే కూడా వాళ్ళకి తెలియదు. మా వాళ్ళు చెప్పారు నేను ట్రెడిషనల్ వేర్ వేసుకోవాలి. దే డోంట్ హ్యావ్ ఎ క్లారిటీ, కాబట్టి దే కెనాట్ కమ్యూనికేట్ క్లియర్లీ. వాళ్ళకి ఫండమెంటల్గా ఆ క్లారిటీ ఉండదు. ఆ క్లారిటీ లేక ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తున్న ఆ కండిషనింగ్ వల్ల నేను ఇలాగే ఉండాలి, అదే కరెక్ట్ అంతే. ఒక భార్య అంటే ఇట్లా పరిగెట్టాలి, చెయ్యాలి, కాలు పట్టాలి, లేకపోతే ఇంకోటి చేయాలని వాడు ఫిక్స్ అయ్యాడు అనుకో, ఎంత చేస్తున్నా ఇంకా భర్త ఇంకా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇంకా ఏదో ఇవ్వాలి, ఇంకా ఏదో చెయ్యాలి అనే దాంట్లోనే ఉంటారు. బికాస్ దేర్ ఫండమెంటల్ కండిషనింగే భార్య అలా ఉండాలి, భర్త ఇలా ఉండాలి అనేది ఒకటి మైండ్లో ఉండిపోతుంది. చాలా కష్టం టు చేంజ్ దట్. అందుకోసమే మా దగ్గరకు వస్తే మేము చేసేది ఆ కోర్ని వర్కౌట్ చేస్తాం. అప్పటికి నమ్మరు, ఒప్పుకోరు. మీకు తెలీదు, మీరు జనరేషన్ పాడు చేస్తున్నారు, వారు ఇంకోటితో పాడు చేస్తున్నారు అంటారు. కానీ మీ రిలేషన్ పాడైపోతుందిరా, అనవసరంగా ఒక మనిషిని టార్చర్ పెడుతున్నారు అని చెప్పినా వినరు. సో ఆ కోర్ మారాలి అంటే
ఆ కోర్‌కి యాడ్ అవుతున్న ఫీడింగ్ మారాలి. ఎందుకంటే లోపల ఎప్పుడైనా మన క్యారెక్టర్ మారాలి అంటే వాట్ ఫీడ్స్ అస్ మారాలి. ఆ ఫీడింగ్‌లో మన సెన్సరీ ఇన్‌పుట్ అంటే చూసేవి, మాట్లాడేవి వాళ్ళకేవో ఫ్రెండ్స్ అలాంటి ఫ్రెండ్సే. ఎప్పుడు భార్యలను తిట్టే ఫ్రెండ్స్‌తో గ్రూప్ చేరతారు. ఎప్పుడు ఇలా అట్లా టార్చర్ అట్లా కాళ్ళ కింద తొక్కుండాలనే బ్యాచ్‌తో ఉంటారు. సో, ఆ ఇన్‌పుట్స్ నుంచి తగ్గించాలి ఫస్ట్. ఫస్ట్ ఆ బిలీఫ్ సిస్టమ్. ఆ బిలీఫ్ సిస్టమ్‌ని రియిన్ఫోర్స్ చేసే వాళ్ళ నుంచి దూరం పెట్టాలి. సెకండ్ వచ్చేసి దాని యొక్క విలువ తెలియాలి. లేకపోతే ఎప్పుడైనా ఒక వస్తువు విలువ అది లేకపోతే తెలుస్తుంది. అవును. సో, ఆ లేకపోతే ఎలా ఉంటుంది నీ లైఫ్ అన్నది తెలియాలి. ఓకే. థర్డ్ వాళ్ళు చేస్తున్నదంతా ఇంత చేస్తున్నప్పుడు ఆ ట్రూ లవ్‌ని గుర్తించలేకపోతే నీకోసం అన్నీ మార్చి, అన్నీ చేసి, నీకోసం నన్ను నేను మార్చుకోవడానికి రెడీ అవుతున్నాను అన్న విషయం అర్థం కాకపోతే, ఎవడో పుస్తకంలో చెప్పింది, ఎవడో వేస్ట్ గాడు చెప్పింది నేను నమ్ముతున్నాను, నా భార్యని నమ్మలేకపోతున్నాను అనేది వచ్చిన రోజున యు ఆర్ ఆల్మోస్ట్ డెడ్ కింద లెక్క. ఇది మారాలి అంటే వాళ్ళకి ఫండమెంటల్ ఆ ప్రేమని చూడడం రావాలి. అట్‌లీస్ట్ ఇందులో కాకపోతే ఇండైరెక్ట్‌గా సమ్‌వేర్ ఓకే. ఒక లవ్ ఇంత బావుంటుందా? ఒక లవ్ నేను చూసాను ఒక ఆయన చాలా కర్కోటకంగా ఉండేవాడు. అంటే భార్య అంటే ఇట్లా కాళ్ళ కింద ఒత్తుండాలి. ఓ సినిమా చూసి మారాడండి. సినిమా చూసి ఆ సినిమాలో అవునా! ఇంత ప్రేమించొచ్చా? అని మారాడు. సో, అలాగా ఒక ట్రిగ్గర్ ఒక పాయింట్ ఒకటొచ్చి దాంతో స్ట్రైక్ అయ్యి చేంజ్ అవుతుంది. సో, ఇన్ గుడ్ కంపెనీలో ఉంటే ఆ లోపల కోర్ మారితేనే కమ్యూనికేట్ చేయగలుగుతారు. అది ఎలా మార్చొచ్చు అంటారు సార్ కోర్ వాల్యూ? జస్ట్ బై ప్రాక్టీస్, రిపీటెడ్ కండిషనింగ్. అందుకే సత్సంగములు అంటారు. మంచి వాళ్ళతో కంపెనీలో ఉండి అండ్ మంచి సిచ్యువేషన్స్‌లో ఉండి వాళ్ళకంటూ ఒక ట్రూ నేచర్‌ని తయారు చేసుకునేది ఉంటే అండ్ వాళ్ళకి వాళ్ళు లోపల అనుకోవాలి. ఎంతన్నా కష్టంగా ఉంది కదా! ఈ రిలేషన్ ఇంకా చాలా ఆడ్ అయిపోయింది కదా! దీన్ని నేను మార్చుకోవడానికి ఏం చెయ్యాలి అని మా దగ్గరకొస్తే యూ రియలైజ్ ఎంత లోపల కండిషనింగ్ ఉంటుందో తెలుసా? వాళ్ళు అసలు దే డోంట్ యాక్సెప్ట్. చాలా రాంగ్ కండిషనింగ్‌లో ఉంటారు. చాలా మైండ్ ఎంత బ్యాడ్‌గా మా అమ్మ ఇలా చెప్పింది, మా నాన్న కూడా ఇలాగే ఉండేవాడు, మా మామ ఇట్లా చేశాడు, లేకపోతే మా బాస్ కూడా ఇలాగే ఉండేవాడు. ఇప్పుడు నీకు అలాంటి మొగుడొచ్చుంటే తెలిసేదే. ఇట్లా ఏమేమో చెప్తారు. అంటే మనం చేంజ్ అయ్యాము అని తెలిసినాక కూడా అంటే వాళ్ళకున్న పర్సెప్షన్ మన మీద చేంజ్ అవ్వకుండా ఫస్ట్ మీ పర్సెప్షన్ మార్చుకో అని చెప్తూ ఉంటారు. ఎప్పుడు అంతే. ఎప్పుడు కూడా అంతే. వాళ్ళెప్పుడు మనం ఎంత చేసినా చెడ్డే. వాళ్ళు ఏం కొంచెం చేసినా మంచే. ఈ మైండ్ సెట్‌లో ఉంటారు. ఎప్పుడు కూడా ఈ మైండ్ సెట్‌లో ఉంటారు. ఈ మైండ్ సెట్ రావడానికి గల కారణము స్ట్రాంగ్ కండిషనింగ్ ఫ్రమ్ ఫ్యామిలీ, సొసైటీ అండ్ పేరెంట్స్. బాగా స్ట్రాంగ్ అండ్ ఫ్రెండ్స్. బాగా కండిషనింగ్ ఉంటుంది. అలాంటి వాళ్ళని దూరం చేసిన రోజున, ఆ రియాలిటీ తెలుసుకున్న రోజున నిజంగా భార్యాభర్తల మధ్య చాలా హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే ఇది రాదో ఆర్ ఇంకా డీప్‌గా వెళితే వాళ్ళ కోర్‌లో ఉండే బిలీఫ్‌ను కూడా వదులుకోలేరు. ఎందుకంటే దే ఫీల్ దట్ ఈస్ దే. ఇది వదులుకుంటే నన్ను నేను మార్చేసుకున్నాను, దానికోసం నేను మారానా? నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. నీకు హ్యాపీనెస్ పోతుంది. నువ్వు మళ్ళీ దీన్ని బయట వెతుక్కుంటున్నావు. నీ లోపల మారడానికి ఆ ఇగో అడ్డుపడుతుంది. దట్ నా లోపల నేను మగ మహారాజుని నేనెందుకు మారాలి అనేది అడ్డుపడుతుంది చూసారా? నేను కరెక్ట్. నేనెప్పుడు కరెక్ట్. వాళ్ళే తప్పు. ఇలా లేకపోతే వాళ్ళు కంట్రోల్‌లో ఉండరు. ఇలా లేకపోతే అలా ఉండరు అని ఎప్పుడైతే నీకు ఆలోచన వచ్చిందో యువ్ స్పాయిల్డ్ యువర్ లైఫ్. ఆ లోపల ఆ ఇగోని తీసి పక్కన పెట్టాలి. దట్ నేనెందుకు మారాలి కాదు. నేను కూడా మారచ్చు కదా. నేను కూడా అర్థం చేసుకోవచ్చు కదా. నేను కూడా మంచిగా ఉండొచ్చు కదా అని స్టార్ట్ చేస్తేనే ఆ లైఫ్ బావుంటుంది. లేకపోతే ఆ లోపల ఇగోని దెబ్బతింటే ఇగో ఎందుకు వస్తుంది? ఇగో ఎందుకు వస్తుందంటే మన లోపల ఉండే ఒక పాము లాంటి ఒక ఫోర్స్ అది మనకి థ్రెట్ అవుతుందేమో అని పడగెత్తుంది. పాముని కూడా ముట్టుకొని తవ్వని లేస్తుంది. అది థ్రెట్ అవుతుందేమో అని. ఆ థ్రెట్‌లో ఎప్పుడైతే మనం ఉంటామో దట్ నేను ఇలా చేయకపోతే నేను వీక్ అయిపోతాను, నేను థ్రెటన్ అయిపోతాను, నేను చంపేస్తారు ఆర్ నా క్యారెక్టర్ చచ్చిపోతుంది, నేనంటే గౌరవం పోతుంది అని ఒక థ్రెట్‌ని మనం ఫీల్ అవుతుంటామో అప్పుడు బుసగొట్టే పాము మన రిలేషన్‌ని చంపేస్తుంది. ఓకే. అందుకని ఎప్పుడు కూడా నేను మారితే థ్రెట్ కాదు, నేను వీక్ కాదు, నేను వేస్ట్ కాదు, నన్ను నేను కోల్పోవట్లేదు, ఒక పాయింటే మార్చుకుంటున్నాను అనేది గనక వస్తే లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. బట్ అదే కదా సార్ రియాలిటీ, టు బి ఫ్రాంక్గా మాట్లాడుకుంటే అదే రియాలిటీ. కానీ అది ఒప్పుకోరు. మా రియాలిటీని ఒప్పుకుని మార్చుకోవడం అనేది జ్ఞానులకు కూడా సాధ్యం కాదు. అందుకని యూ షుడ్ కీప్ ఆన్ ట్రయింగ్.
దట్ నా లోపల ఏదైనా మార్చచ్చా, నా లోపల ఏదైనా చేంజ్ చేసుకోవచ్చా, నేనేమన్నా గొప్పగా మారచ్చా అని ఎప్పుడు చూడాలి. కానీ రియాలిటీ అంత ఈజీగా అర్థం కాదు, నిజంగా కూడా అర్థం కాదు. మనకి తెలిసినా కూడా కొన్నిసార్లు మన కండిషనింగ్ మన బ్రెయిన్ ఇట్లా లాగేస్తుంది వెనక్కి. అందుకోసం యూ షుడ్ ఆల్వేస్ దాన్ని ఫోర్స్ఫుల్గా అయినా సరే రియాలిటీ సైడ్కే వెళ్ళాలి. అంటే ప్రయత్నం చేస్తున్నా కూడా అవతల వ్యక్తి నుంచి నాకు రిజల్ట్ రావట్లేదు అంటే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు అవతల వ్యక్తిని మార్చే కన్నా ఫస్ట్ నిన్ను నువ్వు మార్చుకుంటే నువ్వు బాగుంటావు అని. బట్ ఆ ప్రాసెస్లో కూడా వాళ్ళకి కంఫర్ట్, యాక్సెప్టెన్స్, వితౌట్ జడ్జిమెంట్తో ఉన్నా కూడా బట్ స్టిల్ ఇంకా ఇలాంటి ఎదుర్కోవాల్సి వస్తున్నప్పుడు అంటే ఎలా ఉండాలి అంటారు? అంటే ఓకే ఇంకా ఇది ఇంతే అని ఇంకా ముందుకెళ్ళడమేనా? లేదు, ఎప్పుడు అలా వదులుకోకూడదు. ఎప్పుడు యు ఆల్వేస్ కీప్ స్ట్రైవింగ్, ఆల్వేస్ కీప్ ట్రయింగ్, ఆల్వేస్ కీప్ ట్రయింగ్లో నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక భార్య మారుతూ 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 వస్తుంటే నిన్ను నువ్వు మార్చుకోవడం కంటే కూడా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏ రకంగా చేయొచ్చు ప్రూవ్? ఇవన్నీ చేసినా నీకు ప్రేమని కాదు, ఏమీ చెయ్యకపోయినా నాకు ప్రేమ ఉంది, యూ కెన్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు మీ అనే ధైర్యం ఇస్తే దే విల్ కమ్ బ్యాక్. ఎప్పుడు కూడా నీకోసం బట్టలు మార్చేసుకున్నా, చాలా బట్టలు కూడా చేంజ్ చేశాను నీకోసం నేను పార్కు కూడా వెళ్ళట్లేదు, నీకోసం ఫ్రెండ్స్ కూడా వెళ్ళట్లేదు, నీకు మెహర్బానీ చేస్తున్నా అనే మైండ్ సెట్లో ఎప్పుడు ఉండకూడదు. వాళ్ళకి న్యాచురల్గా లోపల నుంచి మా ఆయనకి ఇది ఇష్టము అని వచ్చేది ఉంటుంది, అది ఒక ఆస్పెక్ట్. అండ్ ఎప్పుడు కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి నువ్వు మారుతూ ఉంటే ఎక్కువ రోజులు మారలేం. ఒకరోజు మారుతాం, 2 రోజులు మారుతాం, తర్వాత మనకే విసుగొచ్చా ఇది ఇంతే వేస్ట్, ఎంత మారినా అంతే అని అనిపిస్తుంది. సో నెవర్ ఎవర్ డూ దట్. వాళ్ళ కోసం మనం మార్చుకోవద్దు, మనం ఇలా ఉందాం, వాళ్ళు తెలుసుకుంటారు, ప్రేమతో తెలుసుకుంటారు. మీరు అన్నట్టుగానే తెలుసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మీరు తెలుసుకునే ప్రాసెస్లో ఆ టైంలో నేను ఉండకపోవచ్చు, దెన్ అప్పుడు మీరు తెలుసుకునే లాభం ఏంటి? ఉన్నప్పుడు మనిషి విలువ తెలియనప్పుడు. అంటే మనం ఎలా ఆలోచిస్తున్నాము, ఒకవేళ గనక అలా మరీ ఓవర్ అయిపోయి ఇంకా ఏమాత్రము చేంజ్ కావట్లేదు, ఏమాత్రం మారట్లేదు అనుకుంటే నీ సొంతం దాన్ని పోగొట్టుకుంటే నువ్వు ఉన్నా లేకపోయినా పోయినట్టే. సో తను రియలైజ్ అయ్యేంత వరకు నువ్వు మార్చుకుని ఉంటే యు ఆర్ ఆల్రెడీ గాన్. నువ్వు ఓన్లీ బట్టలు మనిషి మిగిలమంతే, ఆల్రెడీ యు ఆర్ డెడ్. అందుకోసమే అంటాను, వాళ్ళు తెలియకపోయినా సరే నువ్వు మెల్లగా ప్రశాంతంగా నీకు నచ్చినట్టుగా హామ్ చేయకుండా రిలేషన్ ముఖ్యమని బ్రతికితే చాలు. అంతేగాని వాళ్ళు మారాలి కాబట్టి నేను మారి యు ఆర్ ఆల్రెడీ గాన్. చాలా ఇంపార్టెంట్ ఇది ఎక్కదు, టైం పడుతుంది, బట్ దట్ ఈస్ ట్రూ. సిన్సియర్గా ఉండి ఎక్స్పెక్టేషన్లో కూడా సిన్సియారిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్. అలా ఉంటేనే మారుతుంది. అండ్ వెరీ కాంప్లికేటెడ్ తెలుసా, కొంతమంది మారాలని అనుకోరు, కొంతమంది కావాలనే ఫాల్ట్స్లో ఉంటారు, కొంతమంది కావాలనే ఇలా ఇరికించాలని చూస్తుంటారు. అలాంటి వాళ్ళని నిజంగా కూడా చాలా కష్టపడి మారుస్తాం, చాలా కష్టపడాల్సి వస్తుంది. బట్ దట్స్ హౌ ఇట్ ఈస్. అదే హ్యూమన్ మెంటాలిటీ, అదే హ్యూమన్ మైండ్. అంత సింపుల్గా ఈజీగా ఉంటే ఏ రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ మారరు. ఎందుకు మారరు అంటే నేను చెప్పినట్టుగా బిలీఫ్ సిస్టము, ఈగో, కోర్ లోపల ఉండే వాళ్ళ కండిషనింగ్ అండ్ ఇవన్నీ చేసి నేనేదో మోసపోతున్నాను, ఒకే ప్యాటర్న్లో ట్రైనింగ్ అయిపోయి సేమ్ అదే ఇంప్లిమెంటేషన్ కావాలి అంటే అప్డేటెడ్ వర్షన్లో ఉన్నప్పటికీ కూడా సేమ్ అదే థాట్ ప్రాసెస్, సేమ్ అదే మారరు. వాళ్ళకి చాలా చాలా కష్టమవుతుంది. ఇంత అండ్ ఒకటే ఫోకస్డ్ థింకింగ్ ఉంటుంది వాళ్ళకి, ఒకటే ఫిక్స్డ్ థింకింగ్. ఇంకా ప్రపంచం ఇంత పెద్దగా పెరుగుతోందిరా, ఇంత మారిపోతున్నాం, ఎంతున్నాం, అయినా నువ్వు ఆ సంకుచితమైన ఆ ఒక్క ఆలోచనతో ఇరుక్కుపోయావే అని ఒక్కసారి గుర్తించరు, రియలైజ్ అవ్వరు. అని చాలా టైం పడుతుంది. అండ్ ఇలాంటి కష్టము ఏ అమ్మాయికి రాకూడదు తెలుసా. వాడి కోసం మొత్తం మారి ఇంట్లో వాళ్ళని వదిలొచ్చి అన్నీ చేసి ఎంత కష్టం ఉంటుంది తెలుసా. అలాంటి అమ్మాయి అలాంటి కష్టము నిజంగా ఏడుపు వస్తుంది. అరే ఎంత చేసినా కూడా ఏంటండి అలాంటి మనిషి, ఎంత చేసినా రెస్పాన్స్ లేదు అన్నప్పుడు కడుపులోంచి బాధేస్తుంది. అండ్ ఆ బాధ నిజంగా ఏదున్నా లేకపోయినా ఆ బాధ ఏ మగాడికి తగలకూడదు. ఎందుకంటే కడుపులోంచి తగిలిన బాధరా జన్మల పాపం వెంట పడుతుంది. అందుకని ఏదున్నా లేకపోయినా ఒకసారి మ్యారేజ్ చేసేసుకుని కమిట్ అయ్యావంటే వాళ్ళని బాగా చూసుకో, సిరిలాగా డబ్బులాగా చూసుకో, లక్ష్మీదేవిలాగా చూసుకో అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ ఫిజికల్లీ మ్యారీడ్ బట్ ఐఎమ్ మెంటల్లీ గాట్ మ్యారీడ్ విత్ యూ అని అనుకున్నప్పుడే వాళ్ళ రిలేషన్షిప్లో కావచ్చు, ఒక అమ్మాయి తనతో మాట్లాడడానికి కావచ్చు ప్రయత్నం చేస్తూ ఉంటుంది కదా. ఇంకా మ్యారేజ్ కాలేదు కానీ కమిటెడ్, అది ఇంకా చాలా దారుణం తెలుసా. ఎందుకంటే ఇంకా కమిటే కాలేదు అండ్ మొత్తం మార్చేసుకుంటుంది అమ్మాయి. రేపు పొద్దున ఆమెకంటూ ఆమె ఏముండదు, ఎన్ని రోజులని మార్చుకుంటూ పోతాం. అందుకే ఎప్పుడు కూడా లవ్లో కానీ మన కమిట్మెంట్లో కానీ యూ బీ యువర్ సెల్ఫ్ ట్రూలీ.
హామ్ చేయకుండా యూ బీ యువర్ సెల్ఫ్ ట్రూలీ, దెన్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. అందుకే మనకి ముందు చూసుకోవడాలు, తర్వాత మ్యారేజ్ చేసుకోవడాలు, 4 ఏళ్ళు టెస్ట్ చేసుకోవడాలు, లవ్స్, ఇవన్నీ కూడా మనకు ఎందుకంటే జీవితంలో ఏరుకుని పరిగెట్టి ఇన్ని కోట్ల మందిలోంచి ఒక అమ్మాయి అబ్బాయి మన లైఫ్లోకి వస్తే దే ఆర్ అస్, మనమే ఒకటే, కలిసిపోయాం. ఏదున్నా కానీ నాకు చెయ్యి వంకరున్నా చెయ్యి బాగాలేకపోయినా నేనే అనేది తెలుసుకోవాలి. ఇంకా లివ్ ఇన్ రిలేషన్షిప్స్ వాటిలో మాట్లాడలేము అసలు. దే ఆర్ ఆల్ రూయిన్డ్ అప్, హాఫ్ నాలెడ్జ్డ్ అండ్ చాలా ఘోరంగా ఉంటుంది. సో వీ షుడ్ నెవర్ అలాంటి వాటిలోకి ఏ అమ్మాయి పడకూడదు. అది ఎంత లేటెస్ట్ ఫ్యాషన్ అనుకున్నా అలాంటి వాటిల్లో ఏ అమ్మాయి పడకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే మిమ్మల్ని మీరు కోల్పోవద్దు. ఏ అమ్మాయి కూడా మిమ్మల్ని మీరు కోల్పోయే పని చేయకూడదు. చాలా ఇంపార్టెంట్. ఏ అమ్మాయి కానీ అబ్బాయి కానీ హూఎవర్, మిమ్మల్ని మీరు మీరు బీ జెన్యూన్, దెన్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. చాలామందికి కూడా అంటే ఇలాంటి వీడియోస్ చూసన్నా వాళ్ళు చేసేటప్పుడు ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఇక్కడే ఉన్నాను కదా ఇంకా ఆగాలి అన్న మోటోకి రావాలి అన్నది అనుకుంటున్నాను. గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.